దర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ ఈ భారత రాజ్యాంగంలోనే మనకు గ్రామీణ స్థాయి నుండి గవర్నమెంట్ ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయమని, అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కిందన్నారు. ఇక అదే విధంగా పురుషులకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో మహిళలకు అదే సమాన అవకాశాలు కల్పించారని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అనేది అందరూ గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్ది గంగాధర్, చిలక మహేష్, జీరా మైపాల్ యాదవ్, కర్గా బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ క్లోజ్ సార్. ఆగా మనోడు వస్తున్నా ఇటు ఇటు అందరు ఇటు చూడు. జై భీమ్, అంబేద్కర్ ఆశయాలను भारत माता की जय, भारत माता की जय, अंबेडकर की అంబేద్కర్ ఆశయాలను జై భీమ్, జై భీమ్, జై భీమ్, అంబేద్కర్ ఆశయాలను 133వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అలాగే నాడు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి నాయకుడు అయినా కూడా స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. అలాగే ఆయన రచించినటువంటి రాజ్యాంగం అందుబాటులో ఉండే విధంగా, అందరికి స్వేచ్ఛాస్వయంగా ఉండే విధంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకొని ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క మనం చేస్తున్నట్టు కృషులను ఆయన श्रीराम जय श्रीराम। భారతీయ జనతా పార్టీ మండల శాఖ దర్పల్లి మండల శాఖలో ఈరోజు మన భారత రత్న బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈరోజు దర్పల్లిలో పూలమాలలతో జరుపుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా అడుగుజాడలో నడుస్తున్న యొక్క ప్రధానమంత్రి ఈ భారతదేశాన్ని అగ్రగామిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే